ధనుసు రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు. కెరియర్ పరంగా, వ్యాపార పరంగా మునుపటి వారాల కంటే ఈ వారం చాలా బాగుంటుందని కూడా చెప్పొచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఒకరి మీద ఆధారపడకుండా ఉండాలని ఒక యోచన చేస్తారు. ఎందుకంటే ఇదివరకు ఒకరు నమ్మి వ్యాపారం పెట్టి వాళ్ళని పైకి తీసుకొచ్చి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మిమ్మల్ని వెనక్కి నెట్టేయడం, మీరు బాగా సంపాదించారనడం, మనం ఏమీ సంపాదించకపోయినా అంతా వారికి ఇచ్చినా కూడా అది మాకే ఇవ్వాలి, మేమే పైకి రావాలి, మీరు పైకి రావాల్సిన లేదు అనే క్రూరమైన ధోరణితో ఉండడం వల్ల పార్ట్నర్షిప్ బిజినెస్ నాకు వద్దు, నాకు నేనుగానే చేసుకుంటాను అన్న ధోరణికి వచ్చేస్తారు. ఎప్పుడైనా సరే వ్యాపారంలో మీకు మీరుగా చేసుకుంటే లాభాలు తప్పాయి, కానీ ఒకరి మీద నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల గంగలో నీళ్లు పోసినట్టే. ఎంత పోసినా అది మనకి రావు. ఒకరి మీద ఇన్వెస్ట్మెంట్ చేసి నమ్మినట్లయితే అది మీకు నష్టమే తప్పితే కానీ లాభం ఏ రోజు ఉండదు. నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు. ఎంతో కష్టపడి పైకి తీసుకొచ్చి ఒక స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత ఏమి చేసావు, అంతా నేనే చేసుకున్నాను, నాకే కావాలి అనే ధోరణికి వచ్చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి ఉన్న రోజుల్లో వ్యాపారం కూడా చేయగలమా, వ్యాపారం చేస్తే బాగుంటుందా అనే ధోరణికి వచ్చేస్తారు. మొత్తానికి అంత పరిస్థితి మీకు వచ్చేస్తుంది. అది తీసుకొస్తారు, పరిస్థితి కాదు, తీసుకొస్తారు మీకు అది. కాబట్టి బిజినెస్ వ్యవహారాల్లో ఎవరిని నమ్మవద్దు, మీకు మీరుగానే వెళ్ళండి. దానివల్ల మీకు లాభం తప్పితే కానీ ఏ రోజు నష్టం ఉండదు. ఎవరికైనా అప్పు ఇచ్చినప్పుడు కానీ, అప్పు తీసుకున్నప్పుడు కానీ వాటి విషయంలో దూరంగా ఉండండి. లేకపోతే నష్టం వాటిల్లే అవకాశం కూడా గోచరిస్తుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఏదైనా సరే మీకు అనుగుణంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అనే ధోరణితో ముందుకు వెళ్తారు. అదేవిధంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు చిన్న ఏర్పడతాయి. ఆరోగ్య సమస్యలు ఉంటే చూసుకుని స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసుకోండి. ఇటు గవర్నమెంట్ పరంగా కావచ్చు, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నవారు కావచ్చు, లేదా ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, ఏదైనా సరే కష్టే ఫలి అన్నారు పెద్దలు. మీరు ఎంత కష్టపడితే అంత రిజల్ట్స్ వస్తాయి. ఈ వారం మీకు చాలా బాగుంది. కష్టపడండి, ఆ భగవత్ సంకల్పం మీకు ఎప్పుడు ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పట్ల, వ్యాపారం పట్ల అనుకూలంగా ఉంటుంది. అయితే ఉద్యోగంలో అందరినీ నమ్మవద్దు, మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మీకు మీరుగానే వెళ్ళాలి. వ్యాపారంలో కూడా మీకు మీరుగానే వెళ్ళాలి. ఇది అందరికీ కాదు, కొంతమంది విషయంలోనే. ఎందుకంటే బిజినెస్ చేద్దాము, నలుగురికి ఉపయోగపడదాం అన్న ధోరణి మీరుంటే మిమ్మల్ని ముంచి పైకి రావాలని చూస్తారు కొంతమంది. ఇది అందరి విషయంలో కాదు, కొంతమంది విషయంలోనే. సరే, ఏదైనా పరమేశ్వరుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, మన పని మనం చేద్దాం అనే ధోరణితో మీరు ఉంటారు. కాబట్టి మీ విషయంలో మీరు వెళ్ళండి. పరమేశ్వరుని అనుగుణంతో అంతా మేలే జరుగుతుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. గోచారీత్యా రాశ్యాధిపతి, చతుర్థాధిపతి గురువు 6 ఉన్నారు. కొన్ని మెంటల్ స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కూడా గోచరిస్తుంది. సర్జరీ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. సరే, ఏదైనా చిన్న సమస్యలు ఉంటే, ఆరోగ్య సమస్యలు, డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవడం చెప్పదగిన విషయం. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేసి కాలభైరవుని మెడలో వేసుకోండి. నరదిష్టి అధికంగా ఉంది, మీరు రూపాయి సంపాదిస్తే ₹1,00,000 సంపాదిస్తున్నారు అనే ఇంటా బయట ఏడుపులు అనేది ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశివారు శుక్రవారం నాడు, శనివారం నాడు వెంకటేశ్వర స్వామివారికి తులసిమాల వేయండి. అలాగే ఆంజనేయ స్వామివారికి ఒక శనివారం నాడు వడమాల వేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే వీరికి అర్ధాష్టమి శని ప్రారంభం కాబోతుంది. అర్ధాష్టమి శని ప్రారంభం కాబోతోంది, ఎలాగుంటుంది అని భయపడాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుని వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సాధిస్తారు. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.